మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నారు? దేవదూషణ చేయుచున్నాడు గదా, దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలిగిన వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఎలాగున ఆలోచించుకునుట మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము తిని తృప్తి పొందినట్లుగా నీ ఆత్మీయ ఆహారాన్ని, నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా నీ బిడ్డల యొక్క జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో నా శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో మనం చదువుబడిన లేఖన భాగంలో నుంచి మరి ఒక చిన్న అంశాన్ని మీ ఎదుటి నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ అంశం ఏంటంటే అభ్యంతరములను లక్ష్య పెట్టక. అభ్యంతరములను లక్ష్య పెట్టవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదివిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మరి యేసు ప్రభు వారు కూడా ఒకసారి తన శిష్యులతో అన్నారు. ఏమన్నారంటే, అభ్యంతరములు రాక మానవు. మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మనము ఏదైనా ఒక విలువైన కార్యాన్ని మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఎంత గొప్ప విలువైన కార్యముగా ఉంటుందో అది అంత గొప్ప పోరాటాన్ని తప్పకుండా మనం ఎదుర్కోవలసి వస్తుంది. చాలాసార్లు మరి క్రైస్తవ జీవితం అనేది పూలపాన్పు అనుకుంటారు. దేవుని ప్రవక్త ఆయన వర్తమానాల్లో అనేక సార్లు ఆయన ఈ మాట మాట్లాడాడు. ఏమనంటే, క్రైస్తవ జీవితం అనేది పూలపాన్పు కాదు, అది ఒక యుద్ధ రంగమై ఉన్నది. మరి ప్రవక్త ఒక చిన్న పాట అనుకుంటా, లేక ఆ పాటలో ఒక వచనం ఉంటుంది. ఏమనంటే, అనేకులు మరి వారు పోరాటం చేస్తూ రక్తాన్ని ధారపోస్తూ విజయాన్ని సాధించి ఉండగా నేను పూలపాన్పు మీద దాన్ని నేను పొందుకుంటానా అని ఒక మాట ఉంటుంది. అనగా దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనకు పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనగా సాతానుడు ఏదైతే ఆక్రమించాడో మానవుడి దగ్గర నుంచి, ఆ మానవుడు తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే సాతానుడు అంత తేలిగ్గా విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా అది పోరాటం ద్వారా మాత్రమే మనం ఏది పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి పొందుకోగలము. మనం ఏది సాధించాలి అన్నా అది ఒక గొప్ప పోరాటం మీదే ఆధారపడి ఉంది. కానీ అనేక మంది వ్యక్తులు ఏం చేస్తారంటే, చిన్న సమస్య రాగానే వెనకడుగు వేసేస్తారు, చిన్న ఇబ్బంది రాగానే వెనకడుగు వేసేస్తారు. ఎవరైనా ఒకరు మాట అన్నారని వెనకడుగు వేస్తారు. కానీ మనం ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని, స్థిరమైన లక్ష్యాన్ని మనం కలిగి ఆ గురి వద్దకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన ప్రయాణం సరైన విధానంలో కానీ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఆటంకానికి మనం వెనకడుగు వేయకూడదు. ఎందుకనగా వెనకడుగు వేసిన వాడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు.
ఆమేన్. వెనకడుగు వేసిన వాడు విజయాన్ని ఎప్పటికీ సాధించలేడు. అందునిమిత్తమే మనం చూసాం కదా ఇదివరకు హెబ్రీయులకు రాసిన పత్రికలు 12వ అధ్యాయంలో మరి ఆ గురి యొద్దకు యేసు ఎలా పరిగెత్తాడో, ఆయన ఎలా ఆ విజయాన్ని సాధించాడో మనము కూడా విజయాన్ని అలాగే సాధించాలి. అలా ఎలా సాధించగలమంటే యేసు వైపు చూస్తూ. ఇక్కడ మనం మార్కు సువార్తలో వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు. మరి ఆయన గురించిన సమాచారం అనేక ప్రాంతాలకి వినపడింది. అనేక దేశాల నుండి ఆయన దగ్గరికి ప్రజలు వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే సమయంలో ఆ స్వస్థతలు పొందిన వారందరూ కూడా ఏదో సులువుగా పొందుకున్నవారు కాదు. వాళ్ళందరూ ఆయన దగ్గరికి రావటానికి ఒక గొప్ప పోరాటాన్ని చేశారు. వారు ఎవరైనా సరే, రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆమె స్వస్థత పొందింది. కానీ ఆమె యేసు ప్రభుని చేరటం అనేదే ఒక గొప్ప పోరాటం అయి ఉన్నది. అది ఆషామాషి వ్యవహారం కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఇంట్లో కూర్చుని నాకు ఈ పని అయిపోవాలి, నేను క్రైస్తవుని కాబట్టి నాకు వెంటనే ఈ పని అయిపోవాలనుకుంటారు. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రం చేత ఒక పని నీకు వెంటనే అవ్వదు. ఆ పని నీకు జరగాలి అంటే, ఆ కార్యాన్ని నువ్వు సాధించాలి అంటే, ఆ కార్యానికి సాధించటానికి అవసరమైన ప్రతి పోరాటాన్ని నువ్వు చేయటానికి నువ్వు సంసిద్ధుడుగా ఉండాలి. అంతే తప్ప అదేదో ఊరికి నీకు రాదు. ఇప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ చేసిన పోరాటం ఏంటి? ఆమె అప్పటికే 12 సంవత్సరాలుగా తనకున్నదంతా వ్యయం చేసింది. తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయమైపోయింది. వైద్యుల చేత మరిన్ని ఇక్కట్లు పడింది. ఇప్పుడు ఆమె చాలా బలహీనరాలుగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆమె ఈ 12 సంవత్సరాలు వైద్యుల చుట్టూ తిరిగి ఆమెకి ఇంకా నమ్మకం లేదు. అంటే ఆమె హృదయంలో నమ్మకం ఉన్నా దాన్ని ప్రజలకి చెప్పే ధైర్యం ఆమెకి లేదు. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో మరి ఎవరైనా ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమె అసలు వెలపలికి రాకూడదు. ఆమె ఎవరినైనా తాగితే వాళ్ళు అపవిత్రులు అవుతారు. ఆమె అలాంటి స్థితిలో వెలపలికి వచ్చిందనుకోండి, ఆ దేశం యొక్క చట్టాల ప్రకారం, అప్పటి చట్టాల ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపొచ్చు. అంటే ఇప్పుడు స్వస్థత జరుగుతుందో లేదో తెలియదు. అంత మాత్రమే కాదు, ప్రజల మధ్యకి వెళ్ళినందుకు ఒకవేళ ఆమె కన్నా ముందే పట్టుబడితే ఆమె మరిన్ని ఇబ్బందులు పడుతుంది. అయినా ఒక గొప్ప పోరాటానికి ఆమె సిద్ధమైంది. ఆమె తనలో తాను ధైర్యం చెప్పుకుంది. ఆమె తనతో తాను అనుకున్నది, నేను యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ముట్టితే చాలు అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ జన సమూహాల మధ్య ఆయన దగ్గరికి ఆమె వచ్చింది. ఆ ప్రజలందరూ ఎదుట ఆమె చెప్పలేదు, అయ్యా నా సమస్య ఇది అని చెప్పగలదా? చెప్పలేదు. అది చెప్పటానికి వీలయ్యే పరిస్థితి కాదు. అయినా సరే ఆమె ఒక పోరాటాన్ని చేసింది. ఓకే, ప్రాణం పోయినా సరే, ఏది ఏమైనా సరే, నాకున్న చివరి అవకాశం ఈయనే కాబట్టి, నా చివరి అవకాశం దేవుడే కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాను అని ఒక స్థిర నిర్ణయం తీసుకుని ఆమె కొన్ని వేల మంది దగ్గర మధ్యలో ఉన్న యేసు ప్రభువుని చేరుకున్నది. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. ఆమె ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె ఆ పోరాటాన్ని చేసింది. ఆ విశ్వాస సహితమైన పోరాటాన్ని ఆమె పోరాడి ఆయన దగ్గరికి ఆమె చేరుకున్నది కాబట్టి ఆమెకు స్వస్థత కలిగింది. అలాగే మిగిలిన ఏ వ్యక్తులైనా చూడండి. గుడ్డి భర్తమైని మనం చూసాం. గుడ్డి భర్తమై కూడా ఎవరు కూడా ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు. అయ్యా ఈయన గుడ్డివాడండి, పుట్టుకతోని గుడ్డివాడు, మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు కాబట్టి మరి ఈయనకి కూడా మీరు ఏదైనా సహాయం చేయండి అని అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆయన తీసుకుని వెళ్ళలేదు. ఆయనకేం విఐపి పాస్ లేదు. గుడ్డి భర్తమై ఏదో మేయర్ గారి చుట్టం కాదు, లేకపోతే గవర్నర్ గారి బంధువు కాదు. ఆ గొప్ప సువార్థికుడు రాగానే ఆయన దగ్గరికి సైనికులను తీసుకునో
లేకపోతే అధికారులను తీసుకునో వెళ్ళి మొదటగా ప్రార్థన చేయించుకోవటానికి ఆయన హోదా కలిగిన వాడు కాదు. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక భిక్షగాడు. ఎలా చేరగలడు ఆయన్ని? అనేకులు ఆయన్ని అడ్డగించినా సరే ఆయన మరింత బిగ్గరగా కేకలు వేయటం ద్వారా తన విశ్వాసం, దేవుని మీద అతనికున్న విశ్వాసం ఏం చేసిందంటే, ఆ విశ్వాసం యేసుక్రీస్తును తాకింది. ఆయన పలికిన కేకలు కాదు, ఆయన కేకలు అన్ని వేల మంది మధ్య వినబడే అవకాశం లేదు, కానీ ఆయన కేకలు వేస్తున్నప్పుడు ఆ కేకలు వెనుకున్న విశ్వాసం ఏం చేసిందంటే అది రక్షకుడిని ఆపింది. ఇప్పుడు ఆయనే పిలుస్తున్నాడు. ఆయన ఆగి ఆయన అంటున్నాడు, ఆ కేకలు వేసే ఆ వ్యక్తిని నా యొద్దకు తీసుకురండి. అప్పటి వరకు అడ్డగించిన వారే ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అంటే ఆటంకాలే, ఆయన్ని అడ్డగించిన వ్యక్తులే ఆహ్వానించే వరకి గుడ్డి భర్తమై ఏం చేశాడంటే పోరాటం చేశాడు. ఆయన అడ్డగించిన వారు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఆహ్వానిస్తున్నారు. నువ్వు కేకలు వేయవద్దు అన్నవారు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్నారు, రా, బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు అని ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే, పరిస్థితులను చూసి మనం ఆగిపోకూడదు. ఈరోజు క్రైస్తవులు పరిస్థితులను చూసి ఆగిపోతున్నారు. ఈరోజు మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనము వెలుచూపును బట్టి గాక విశ్వాసమును బట్టి నడుచుకుందామన్నాడు. అంటే మన చుట్టూ కనబడే వాటిని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు మనం. ఈరోజు చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే, జేబు నిండా డబ్బులు, బ్యాంక్ నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, మా దేవుడు గొప్పోడు అంటారు. ఒకవేళ బ్యాంకులో డబ్బులు అయిపోయినాయి అనుకోండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి అంటారు. అంటే వాళ్ళ దేవుడు బ్యాంక్ బ్యాలెన్సే, కానీ వాళ్ళు చెప్పే దేవుడు నిజంగా వాళ్ళకి దేవుడు కాదు. ఎందుకంటే వాళ్ళు వెలుచూపును బట్టి, అంటే కనబడే వాటిని బట్టే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ దేవునితో నడవాలన్నా వాళ్ళకి ఆ ఆశీర్వాదాలు కనబడాలి, ఆ మేలులు కనబడాలి. కానీ ఎన్ని మేలులు చేసినా ఆ మామగారు గన ఆ మనవడు సముద్రంలో కొట్టుకుపోతే ఆమె ప్రార్థన చేసిందంట, ప్రభువా నా మనవడిని కాపాడు ఆయన అని ప్రార్థన చేసినప్పుడు ఆ మనవడు తిరిగి వచ్చాడంట. మరొక అరలో ఆ మనవడు బయటికి వచ్చాడు. ఇప్పుడు ఆ మామగారు అంటుంది, దేవా మా మనవడు వచ్చాడు కానీ వాడు పెట్టుకున్న టోపీ మిస్ అయింది, దాన్ని ఏం చేసావని అడిగిందంట. అట్లాగే మనం ఎప్పుడు కూడా అనేక మంది ప్రజలు ఏం చేస్తారంటే, దేవునిలో ముందుకు సాగాలి అంటే ఆటంకాలనే చూస్తారు. అది తక్కువైంది, ఇది తక్కువైందని చూస్తారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యాలు మనం చూడాలి అంటే మనము ఎన్ని ఆటంకాల మధ్య అయినా ఆ ఆటంకాలను దాటుకుని మనం ముందుకు సాగగలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో మనకు అర్థమవుతాయి, ఏవి ఆటంకాలని మనం అనుకుంటున్నామో అవే మనకి మన గమ్యాన్ని చేరటానికి ఉపయోగపడే మెట్లు లేకపోతే సోఫానాలు అనే సంగతి నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ గుడ్డి భర్తమై కేకలు వేసేటప్పుడు అడ్డగించేవారే యేసు తిరిగి జవాబు ఇవ్వటం మొదలుపెట్టేసరికి వారే ఆయన్ని ఆహ్వానించేవారయ్యారు. అందునిమిత్తం యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చెయ్యాలని చూశారు, కానీ నేటి దినమున అనేకులకు మేలు జరుగుతున్నట్లుగా నాకు మేలుకరంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడంటున్నారు. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడు. అయితే ఆయనకి కొంతమంది స్నేహితులు ఉన్నారంట. ఆయనకి ఎవరున్నారండి? కొంతమంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆయనకి మంచి స్నేహితులు ఉన్నారు పక్షవాయువు కలిగిన వాడికి. ఎందుకంటే ఆ వాయువు కలిగిన ఆ పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి యొక్క స్నేహితులు ఆయనను యేసునద్దకు తీసుకురావాలనుకున్నారు. ఒక మంచి స్నేహితుడు ఎవరంటే, నిన్ను ఎవరైతే వాక్యం దగ్గరికి నడిపిస్తారో అంతకు మించిన స్నేహితులు మరి ఎవరు కూడా ఉండరు. నిజమైన స్నేహితులు ఎవరంటే, నిన్ను దేవుని యొద్దకు నడిపేవారు స్నేహితులు, నిన్ను దేవుని యొద్ద నుండి దూరం చేసేవారు స్నేహితులు
కాదు. కాబట్టి వారు ఏం చేశారు? యేసు కపెర్నహూముకు వచ్చాడని, అక్కడ ఆయన ఒక ఇంటిలో ఉండి బోధ చేస్తున్నాడని విన్నారు. వాళ్ళ విన్నప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉంది. దేవుని ప్రవక్త అంటాడు, విశ్వాసం వాళ్ళకుందంట, పక్షవాయువు కలిగిన వానికి కాదు. వాడు స్నేహితుల్ని పిలిచి, అయ్యా నన్ను ఎలాగైనా యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళండి అని అడగలేదు. కానీ ఆయన స్నేహితులే యేసు కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నాడని విని ఆ వ్యక్తిని ఒక నలుగురితో మోపించుకుని తీసుకుని వచ్చారంట. అయితే యేసు ప్రభు గురించి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ ఊహలు ఎలా ఉన్నాయంటే, ఖాళీగా ఉంటాడు, ఆయన తీసుకుని వెళ్ళగానే పని అయిపోతుంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, ఆ ఇల్లంతా నిండిపోయి ఉన్నదంట. ఆ ఇల్లంతా నిండిపోయి ఉన్నది. బయట వరండాలో కూడా ఖాళీ లేదు, ఎక్కడా ఖాళీ లేదు. యేసు మధ్యలో కూర్చుని ఆయన బోధ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మధ్యలో నుంచి తీసుకువెళ్ళే అవకాశం లేదు, లేదా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న ఆటంకాన్ని చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈరోజు నేను చెప్పాను కదా, ఆధ్యాత్మిక జీవితంలో నడవాలంటే అభ్యంతరాలు తప్పక కలుగుతాయి. నువ్వు అనుకున్నట్టుగా ఏ పని సాగదో, కానీ సాగకపోగానే వెంటనే అన్ని నోర్లు లేస్తాయా లేవా? ఒక మనిషి అనుకున్న పని జరగలేదనుకోండి, వెంటనే మాట్లాడటానికి 100 నోర్లు లెగిసిపోతాయి. మోషే గారు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు తీసుకుని వస్తున్నాడు. దేవుడు 10 అద్భుతాలు జరిగించాడు. ఒకే రాత్రి వారిని విమోచించాడు. వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వెంటనే అక్కడున్న ప్రజలందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారంట. అప్పటి వరకు మౌనంగా ఉన్నారు, అప్పటి వరకు మోషే చెప్పినట్టుగా విన్నారు, అప్పటి వరకు దీనులుగా కనపడ్డారు. కానీ ఒక ఆటంకం అనేది వాళ్ళకి ఎదురవగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము అరణ్యంలో చనిపోవాలా, ఆహారం లేక చనిపోవాలా, ఇదిగో లేకపోతే మాకు అక్కడ ఏమైనా కొదువు ఉన్నదని మేము ఇక్కడ దాకా వచ్చామా, అక్కడ తిండి లేదా, అక్కడ సమాధులు లేవా అని ఏదో ఒక రీతిగా మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. అంటే ఒక ఆటంకం ఎదురవగానే తిరుగుబాటు. ఇశ్రాయేలు ప్రయాణం అంతా కూడా అలాగే సాగింది. వాళ్ళకి చిన్న ఆటంకం రాగానే మోషే మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని మీద సణిగేవాళ్ళు, దేవుని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి వాళ్ళల్లో ఎవరు కూడా వాగ్దాన దేశాన్ని చేరలేకపోయారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? మనం అనుకున్న ఒక పని అనుకున్నట్టు సాగకపోతే నువ్వు ఎలా ఉన్నావు? నీ స్పందన ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఇది చాలా జాగ్రత్త. ఎందుకంటే శ్రమల మధ్య, ఆటంకాల మధ్య నీవు ఎలాంటి మానసిక వైఖరి కలిగి ఉన్నావు అన్న దానిని బట్టే నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరగలవా లేదా అనేది నిర్ణయించబడుతుంది. నువ్వేదో ఒక మాట అడగగానే రాదు నీకు. ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలులో విమోచించబడిన వారు 20 లక్షల మంది అయితే వాగ్దాన దేశానికి చేరుకున్న వారు 2 మాత్రమే. ఎందుకని 20 లక్షల మంది బయటకు వచ్చినప్పుడు 20 లక్షల మందిని దేవుడు తీసుకెళ్ళలేడు అంటే తీసుకెళ్ళగలడు, కానీ 2 వెళ్ళారు. ఎందుకంటే 2 మాత్రమే శ్రమల మధ్య సరిగా మాట్లాడారు, 2 మాత్రమే ఆటంకాలు ఎదురైనప్పుడు సరిగా మాట్లాడారు, 2 మాత్రమే శోధనలు ఎదురైనప్పుడు వారు దేవుని మీద ఆధారపడి వారి విశ్వాసంతో నిలబడ్డారు. మిగిలిన వారందరూ కూడా ఎర్ర సముద్రం రాగానే దెబ్బలాట. సరే, ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్తేనేమో నీళ్లు లేవని దెబ్బలాట. సరే, నీళ్లు దొరికితేనేమో ఆ నీళ్లు అనుకున్నంత రుచిగా లేవని దెబ్బలాట. ఆహారం లేదని గొడవ, ఏదో ఒక గొడవ. వాళ్ళు సణిగి దేవునికి ఇష్టలు కాకపోయిరి. అంటే ఒక శోధన రాగానే వాళ్ళ అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. ఎవరన్నా చెప్పారనుకోండి, అమ్మ
ఉపవాసం ఉంటే దేవుడి కార్యం చేస్తాడు అన్నాడు. ఒకరోజు ఉపవాసం ఉంటారు, వాళ్ళకి ఏమీ జరగదు. ఇంకొంచెం సమస్య పెద్దదైంది అనుకోండి, వెంటనే ఏమంటారు, దేవుడు లేడు, ఏమి లేడు, అనవసరంగా ఉపవాసం ఉన్నాం అని అంటారు. అంటే ఒక చిన్న ఆటంకం, ఒక చిన్న ఇబ్బంది, కొన్ని ఇబ్బందులు చిన్నవిగా ఉండొచ్చు, కొన్ని పెద్దగా ఉండొచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆటంకం అనేది ఎదుర్కొనే వాడిని బట్టి ఉంటుంది. కొంతమందికి చిన్న ఇబ్బంది అదే పెద్ద ఇబ్బంది. కానీ ఏ వ్యక్తి అయినా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీ జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, నీ జీవితంలో శోధనలు ఎదురైనప్పుడు అక్కడ నువ్వు కృంగిపోకూడదు, నువ్వు వెనకడుగు వేయకూడదు. నువ్వు దేవునితో నడవాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నుంచి నిన్ను తప్పించటానికి సాతానుడు అనేక రకాలైన అభ్యంతరాలు, ఆటంకాలను ఎదుటి పెడతాడు. వాటి వైపు మనం చూడకూడదు. యేసు ప్రభు సిలువ వేయబడుతున్నప్పుడు అనేకులు ఆయన్ని హేళన చేస్తున్నారు, అనేకులు ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే ఆయన వేటిని చూడలేదు, కానీ ఆయన నిన్ను నన్ను చూసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరిని చూస్తున్నాడంటే నిన్ను నన్నే చూస్తున్నాడు. ఒకవేళ ఆయన ఎగతాళి చేసే వాళ్ళని చూస్తే, ఆయన్ని అవమానపరిచే వాళ్ళని చూసి ఆయన సిలువ మోయలేదు అనుకోండి, నువ్వు నేను నశించిపోయి ఉండేవాళ్ళమే. కాబట్టి ఆయన చూసింది మనల్ని, ఆయన పొందబోవు బహుమానాన్ని చూశాడు. ఆయన చూసిన ఆ బహుమానం ఎవరంటే, ఆయన యొక్క వాక్యాన్ని విశ్వసించి రక్షించబడి ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా నిలబడే నువ్వు నేనే ఆయన పొందబోయిన బహుమానం. రాజ్యాలు కాదు ఆయన పొందుకున్నది, నువ్వు నేనే ఆయన బహుమానమై ఉన్నాం. ఈరోజు సాతానుడు పోరాడేది నీ కొరకే, దేవుడు పోరాడింది నీ కొరకే. నువ్వు ఎటు నిలుస్తున్నావు, నువ్వు ఎవరి పక్షంగా నిలబడుతున్నావు, నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు, ఇదే ముఖ్యం. మరి శ్రమల మధ్య మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఒక చిన్న ఆటంకం రాగానే మన జీవితం తలకిందులు చేసేసుకుంటాం. మోషే గారు, ఆ దేవుడు రాసిచ్చిన, దేవుడే తన సొంత చేతులతో పలకలు తయారు చేసే రాతి పలకల్ని ఆయనే దాని మీద వ్రాసి 10 ఆజ్ఞల్ని మోషేకి ఇస్తే, ఆ కిందకు వచ్చేసరికి ఆ ప్రజలు విపరీతమైన ప్రవర్తన కలిగి విగ్రహారాధన చేస్తా, మద్యపానం చేస్తా, విచ్చలవిడిగా జీవించడం చూసి తట్టుకోలేక ఆ పలకల్ని పగలగొట్టాడంట మోషే. మోషే గారు ఏం చేశాడంటే ఆ పలకల్ని పగలగొట్టేశాడు. అయితే దేవుడు కృప ద్వారా మరలా మోషే ఈసారి ఏమని చెప్పాడంటే, నువ్వే రాళ్ళు చెక్కుకురా అని చెప్పాడు ఆయన. ఎందుకంటే అప్పుడు ఆయనకి కొంచెం వాటి మీద బరువు బాధ్యత ఆయనకి తెలుస్తుంది అని. ఇప్పుడు దేవుడు ఇచ్చిన పలకలు కాబట్టి అంత తేలిగ్గా పగలగొట్టేశాడు. ఇప్పుడు అది ఆయన తయారు చేసిన పలకలు అయితే ఆయన ఏం చేస్తాడు, అవి పగలగొట్ల. ఆయన తర్వాత ఇశ్రాయేలీయులు ఎన్ని గొడవలు చేసినా సరే వాటిని మాత్రం భద్రంగానే దాచిపెట్టాడు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాడు కాబట్టి. అంటే కొన్నిసార్లు మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మన స్పందన చాలా విపరీతమైన స్పందిస్తాం మనం. ఆ స్పందన ఏం చేస్తుంది, ఆ పరిస్థితి మారిపోద్ది, కానీ నీ స్పందనే నీ జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మోషేని ప్రజలు నీళ్ల కోసం విసికించినప్పుడు ప్రభు అన్నాడు ఆయనతో, ఆ బండను కొట్టమన్నాడు. మోషే ఆ బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. అయితే మరలా కొద్ది కాలం తర్వాత ప్రజలు మరలా మోషే మీద సణిగినప్పుడు దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడు అన్నాడు. అయితే మోషే ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి విసిగిపోయి ఉన్నాడు. మోషే ప్రజల ప్రవర్తన బట్టి ఏం చేశాడండి, విసిగిపోయాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ శ్రమలు శోధనలు వాటి వైపు దేవుడుగా చూసేది. నీ విజయం అనేది నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఈ విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు ఆ బండతో మాట్లాడు అని. మోషే ఆ బండతో మాట్లాడటానికి బదులుగా ఆయన ఏం చేశాడంటే కోపంతో ఆ బండను మరలా కొట్టాడు.
అయితే ఆ బండ నీళ్ళిచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల ఎదుట నువ్వు నన్ను ఘనపరచలేదు. నేను బండతో మాట్లాడమని చెప్తే నువ్వు బండను కొట్టావు కాబట్టి నువ్వు వాగ్దాన దేశాన్ని చూస్తావే కానీ అందులో ప్రవేశించలేవు అన్నాడు. అంతేగాని దేవుడు ప్రజల దగ్గరికి వచ్చి మీరు నా సేవకుడిని ఎందుకు ఇసికించారన్నాడా? అనలా. వాళ్ళ శిక్ష అదర్ విషయం, అది తర్వాత సంగతి. కానీ అక్కడ సరిగా ప్రవర్తించవలసిన వ్యక్తి ఎవరంటే మోషేనే. ఈరోజు నువ్వు నేను మన ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మన కొనసాగుతూ ఉన్నప్పుడు మనం భరించగలిగేవి, మనం అర్థమయ్యేవి, మనకు అర్థం కానివి, మనం తట్టుకోలేని పరిస్థితులు ఖచ్చితంగా మనకు ఎదురవుతాయి. కొన్ని పరిస్థితులు తేలిగ్గా కనపడతాయి, కొన్ని పరిస్థితులు కష్టంగా ఉంటాయి, అసలు కొన్ని పరిస్థితులు నీకు అర్థమే కావు. ఏంటి అది? నీకు పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు పరిస్థితులు అర్థం కాలేదని నువ్వు ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి వీల్లేదు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, యోహాను సువార్త 16:33 యోహాను సువార్త 16:33 ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే నీకు శ్రమలు ఎదురైనప్పుడు, అవి శరీర సంబంధమైన శ్రమలు కావచ్చు, అవి ఆత్మ సంబంధమైన శ్రమలు కావచ్చు, ఒకవేళ అది ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, అది కుటుంబాల్లో ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అది సమాజంలో సమస్య కావచ్చు, ఏదో ఒక ఆటంకం నువ్వు దేవునితో నడవటానికి నీకు అడ్డుగా నిలబడినప్పుడు ప్రభు అంటున్నాడు, నా వలన మీకు సమాధానం కలుగునట్లుగా నేను ఈ మాటలు మీకు ముందే చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అది ఆయన చెప్పింది. నీకు శ్రమ ఎదురైందంటే, అయ్యో నాకు శ్రమ ఎదురైందండి నువ్వు అరుస్తున్నావు అనుకో, ప్రభు అంటాడు, నీకు ఆల్రెడీ శ్రమ ఎదురవుద్దు బాబు అంటాడు. ఆయన నీకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. నీకు ఎదురయ్యే ప్రతి శ్రమ ఆయనకి ఎదురయ్యింది, ఆయన ఆ శ్రమను జయించాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకున్న ధైర్యం ఏంటంటే, మన ఎదుట ఉన్న శ్రమ ఎలాంటిదైనా నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకనగా ఆయన లోకమును జయించి ఉన్నాడు. ఆ శ్రమ ఎట్టిదైనా కానివ్వండి, శ్రమకి మీరు భయపడక్కర్లేదు. మనుషులందరూ నిన్ను నిందిస్తున్నారా? నువ్వు దానికి భయపడక్కర్లేదు. మనుషులందరూ నిన్ను ఒంటరిని చేశారా? నువ్వు భయపడక్కర్లేదు. ఒకవేళ సాతాను శక్తులని నీ మీద పోరాటానికి దిగాయా? అయినా నువ్వు భయపడక్కర్లేదు. దేనికి నువ్వు భయపడక్కర్లేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, సముద్రంలో ఆరిన నేలను ఏర్పాటు చేసిన దేవుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, అరణ్యములో త్రోవను కలగజేసిన దేవుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన తన బిడ్డల కోసం ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడు. ఆయన కావాలంటే నదిలో నేలను ఏర్పాటు చేస్తాడు, నేల మీద నదిని ఏర్పాటు చేస్తాడు. ఎక్కడైనా ఏ పనైనా ఆయన చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. లోకం మిమ్మల్ని ద్వేషించిందా? ప్రభు అన్నాడు, అది నన్ను అంతకంటే ముందే ద్వేషించింది. లోకం ద్వేషించిందని కలవరపడకండి. ఈరోజు మనం దేవునితో నడిచేటప్పుడు సాతానుడి యొక్క గురి ఏంటంటే, వాడు గలిబిలు సృష్టించటమే వాడి గురి. నీ గురి తప్పిపోవాలంటే ఏం చేయాలి? చిన్న ఆటంకాలు, చిన్న ఇబ్బంది, చిన్న సమస్య, ఎప్పుడైతే ఈ చిన్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల మీదే మనం దృష్టి పెడతామో మనం చేరవలసిన గమ్యాన్ని మనం మర్చిపోతాం. మనం చేరవలసిన లక్ష్యాన్ని మనం మర్చిపోతాం. ఈ తాత్కాలికమైన ఇబ్బందుల వైపు మనం దృష్టి పెట్టి ఇక్కడే విసిగిపోయి చికాకు పడి ఇశ్రాయేలీలు ఎలా వెళ్ళలేకపోయారో అలాగే అయిపోతున్నారు అనేక మంది. తమ గురిని సాధించలేకపోతున్నారు, తమ లక్ష్యాలను వారు సాధించలేకపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం యెహోషువ కాలేబుల వల్లే నిలబడాలి. ఆటంకాలు ఎదురైనప్పుడు మనం చూడాల్సింది పరిస్థితుల వైపు కాదు, ఆయన వాగ్దానం వైపు చూడాలి.
దేవుడు ఏం చేయగలడో మనం చూడాలి. మన జీవితంలో మన జీవితంలో దేవునితో నడవటానికి ఆటంకాలు ఎదురైనప్పుడు నువ్వు వెనకడుగు వేయటం కాదు, కానీ ఆ ఆటంకాల మధ్య మార్గాన్ని ఏర్పరచగలిగిన దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. నువ్వు ఆటంకాలు చూసి వెనక్కి వెళ్ళిపోతే నువ్వు విఫలమైపోయావు అంతే. దాని గురించి ఇంక మాట్లాడొద్దు. ఇంకా నువ్వు విఫలమైపోయావు. కానీ లోకం ఎవరిని గుర్తుపెట్టుకుంటుందంటే విజయం సాధించిన వాడిని గుర్తుపెట్టుకుంటుంది. థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బును కనుగొన్నాడు. అంటే దాని లెక్క చాలా రకాలుగా చెప్తారు. సరే, ఏది ఏమైనా ఆయన 1000 సార్లు కంటే ఎక్కువ సార్లు విఫలమయ్యాడంట. ఆ లైట్ని తయారు చేసే టైంలో ఎన్నిసార్లు విఫలమయ్యాడండి ఆయన? 1000 సార్లు కంటే ఎక్కువ సార్లు. అంటే కొంతమంది 1000 సార్లు అంటారు, కొంతమంది 3000 సార్లు విఫలమయ్యాడని చెప్తారు. కానీ 3000 సార్లు ఆయన విఫలమైనప్పుడు ఆయన చాలామంది అడిగారంట, ఏమండి థామస్ గారు, 3000 సార్లు మీరు విఫలమయ్యారు కదా, ఇంకా ఎందుకండి ఆ లైట్ తయారు చేయటం మీ వల్ల కాదు అని చెప్పారంట. అప్పుడు ఆయన అన్నాడంట, 3000 సార్లు నేను విఫలం కాలేదు, కానీ 3000 మార్గాలు సరైనవి కాదని నేను తెలుసుకున్నాను అన్నాడంట. అంటే ఈ విధానంలో చేస్తే ఈ పని అవ్వదు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి రేపు ఎవడైనా వచ్చి చేసేటప్పుడు వాడు నేను ఫెయిల్ అయిన ఈ 3000 మార్గాలు విడిచి దీనికి మించి కొత్త మార్గాన్ని అతడు వెతకాలి అని చెప్పాడంట. ఆయన అదే పట్టుదలతో సాగించాడు. కాబట్టి దేవుని కృప ద్వారా దేవుడు ఆయనే ఆ అసలైన మార్గాన్ని కనుగొనే కృపనిచ్చాడు. అయితే ఆ లైట్ ఆయన తయారు చేసి ఆ లైట్ వెలిగించిన తర్వాత అంట ఆ లైట్ని ఆయన అసిస్టెంట్కి ఇచ్చాడంట. ఈ లైట్ జాగ్రత్తగా భద్రంగా పెట్టమంటే ఆడు పడేసాడంట. అది బళ్ళును పగిలిపోయింది. ప్రపంచంలో మొట్టమొదటిగా తయారు చేయబడిన ఆ ఎలక్ట్రిక్ ల్యాంప్ ఏమైపోయిందండి? పగిలిపోయింది. దానికోసం 3000 సార్లు బాధపడ్డాడు ఆయన. అయితే ఆయన ఏం కలవరపడలేదంట. నో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన ఇంకొక లైట్ తయారు చేశాడంట. ఆయన ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వలేదంటే, అదే నాలాంటోడో నీలాంటోడు అయితే కేకలేసి బిల్డింగ్ అంతా బాగలగొట్టేసేవాళ్ళం మనం కదండి. కానీ ఆయన ఎందుకు కంగారు పడలేదంటే, ఆయనకి పని వచ్చు కాబట్టి కంగారు పడలేదు. అదేదో ఆషామాషిగా లక్కీ డ్రాలో వచ్చింది కాదు. అది ఎలా చెయ్యాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమాత్రం కలవరపడకుండా, ఏమాత్రం కంగారు పడకుండా, ఆయన అసిస్టెంట్ని ఏమీ అనకుండా మరొక బల్బుని ఆయన తయారు చేయగలిగాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవునితో జీవించే జీవితం అనేది అది ఒక అధికారపూర్వకమైన జీవితంగా ఉండాలి. అదేదో అవుద్దో అవదో, ఏమైపోతామో అనే ఒక సందేహంతో కూడిన జీవితాలు కాదు క్రైస్తవ జీవితాలు. క్రైస్తవ జీవితాలు ఏంటంటే, యోబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. దావీదు అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. ఆ నిశ్చయిత కలిగి జీవించాలి. మనం దేవునితో నడుస్తున్నామంటే ఆ నిశ్చయిత మనకు ఉండాలి. ఏదో చిన్న ఇబ్బంది రాగానే, ఏదో కొంచెం కలవరం కలగగానే మనం పారిపోయేవారు ఇంకా ఉండకూడదు. మనం ఏదో ఒక సమస్య రాగానే వెనకడుగు వేసేవారిగా మనం ఉండకూడదు. సాగినంతసేపు కబుర్లు చెప్పటం, ఇబ్బంది రాగానే పారిపోయేవాడు కాదు. నేను మర్చిపోయిన ఒక వ్యక్తి పేరు. ఇశ్రాయేలీలు మెస్సియా కొరకు ఎదురు చూస్తారు. అయితే మెస్సియా వచ్చాడు, ఆయన వాళ్ళు సిలువ వేశారు, ఆయన తిరిగి లేచాడు. కొంతమంది ఆయన్ని విశ్వసించారు, ఆయన నమ్ముతున్నారు. అయితే ఇంకా యూదులు అనేకులు యేసుక్రీస్తుని మెస్సియాగా ఇంకా అంగీకరించట్లేదు. వాళ్ళు ఎప్పటికీ మెస్సియాగా ఆయన్ని అంగీకరించట్లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా యేసు ప్రభు తర్వాత కూడా ఇంకా మెస్సియా కొరకు వెతుకుతూనే ఉన్నారు. అయితే 16-17 శతాబ్దాల మధ్యలో ఈ ముస్లిమ్స్ చేత ఇశ్రాయేలీలు పరిపాలించబడే కాలంలో
ఒక వ్యక్తి లేచాడంట. ఆయన కూడా మంచి బోధలు చేసేవాడంట. అయితే ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న మెస్సియా, వాళ్ళు ఎప్పుడు పొలిటికల్ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ మొదటగా ఆయన రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడండి? మొదటగా రక్షకుడిగా వచ్చారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ దేశాన్ని స్వతంత్రపరిచి వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చి ఆయన కావాలి. సరే, 16-17 శతాబ్దంలో ఒక ఆయన లేచాడు. ఆయన యొక్క బోధలు ఇశ్రాయేలీలను ఆకర్షించిని. ఆయనే మెస్సియా అనుకున్నారు. ఆయనే మెస్సియా అని అనుకున్నారు. అయితే ఒకసారి ముస్లిమ్స్ ఆయన్ని పట్టుకున్నారంట. ముస్లిమ్స్ ఆయన్ని పట్టుకుని బంధించారు. బంధించగానే ఆయన వెంటనే ఏం చేశాడంటే యోధా మతాన్ని విడిచి ముస్లిమ్స్లోకి మారిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీలకు అర్థమైంది, మనం నమ్మినవాడు సరైనవాడు కాదు అని. అంటే ప్రజలు అన్నీ మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతారు, అన్నీ మనం అనుకున్నట్టు సాగుతున్నాయి అనుకోండి, దేవుడు నమ్మదగినవాడు, మంచివాడు, ఆయన కృప కలిగిన దేవుడు అంటారు. కానీ శ్రమల మధ్య మాట అనగలరా? అనలేరు. దావీదు శ్రమల మధ్య అన్నాడు, నాకే కుదువ లేదు. 23వ కీర్తన దావీదు రాసింది, గొర్రెలు కాసుకునేటప్పుడు రాసిన కీర్తన అది. ఆయన రాజు అయినప్పుడు రాసిన కీర్తన అది కాదు. అది ఆయన సమృద్ధిని కలిగి ఉన్నప్పుడు రాసిన కీర్తన కాదు. అది ఆయనకి ఏమీ లేనప్పుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము నన్ను వెంబడించును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఏమీ లేనప్పుడు చెప్పాడు ఆయన. ఈరోజు అన్నీ ఉన్నా, ఈరోజు ఒక విధానంలో మీరు గమనించినట్లయితే ఒక పక్కన మీరు ఏమీ లేదనుకుంటున్నారే కానీ మీ చేతిలో ఉన్న అవకాశాలు ఏంటో మీకు అర్థమైతే మీరు గొప్ప కార్యాలు చేయగలరు. ఈరోజు చంద్రమండలం మీదకి అనేక సార్లు పంపించారు కదా శాటిలైట్స్. ఆ శాటిలైట్స్లో వాడిన కెమెరా కంటే పవర్ఫుల్ కెమెరాస్ మీ యొక్క సెల్ ఫోన్లో ఉన్నాయి ఈరోజు. తెలుసా మీకు అది? కానీ దాంతో మనం ఏం చేస్తున్నామరా అంటే, ఇంక తెలుసు కదా, ఇంటర్నెట్ అంతా చెత్తతోనే నిండిపోయి ఉంది ఈరోజు. అన్నీ వేస్ట్ వాటితో. అంటే ఒక వస్తువు మన చేతిలోనికి రాగానే సాతానుడు దాన్ని ఏం చేస్తాడంటే పర్వర్షన్ చేసేస్తున్నాడు, దాన్ని వక్ర మార్గంలో పెట్టేస్తున్నాడు, దాన్ని సరైన మార్గంలో యూజ్ చేసుకొని ఇవ్వట్లేదు. ఒకసారి నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఒకసారి కాదు. ఎవరో ఒక అతను, ఒక కుర్రవాడు, వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్నగారి పని ఆ రైల్వే స్టేషన్లో ఆ బరువులు మోసే పోర్టర్గా పనిచేస్తా ఆయన దగ్గర ఉన్న 5,000 రూపాయలు 10,000 రూపాయలు 6,000 రూపాయలు చైనా ఫోన్తో ఆ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి చదువుకుని సివిల్స్లో ర్యాంక్ కొట్టాడంట. మరి అదే చాలామంది అంటారు, మేము సివిల్స్కి పట్టాలనుకుంటున్నామండి, నాకు స్పెషల్ ఇల్లు ఉండాలండి, అక్కడ చుట్టూ ఎవరో రాకూడదండి, 10 MBBS లైన్ కావాలండి, 5 లక్షల కంప్యూటర్ కావాలండి, ఈ కోచింగ్కి ఢిల్లీ వెళ్ళాలండి, ఒక సబ్జెక్ట్కి బెంగళూరు వెళ్ళాలండి అంటానే ఉంటాడు. కానీ వాడి విమానంలో ఎక్కి దిగటమే తప్ప వాడు సాధించేది ఏమీ ఉండదు. మరి రైల్వే స్టేషన్లో ఏముంటుంది? 24 గంటలు రణగొణ ధ్వనులు. అవునండి. వాటన్నిటి మధ్య ఒకే ఒక ఫోన్తో ఆయన చూసి చక్కగా చదివి పాస్ అయ్యాడు. అలా అయ్యేవాడు ఉన్నాడు, అన్నీ అమర్చిపెట్టినా అవనవాడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నీ స్పందన నువ్వు నిజంగా గ్రహించగలిగితే, మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి ఉన్నప్పుడు, నిజంగా మనం ఏమి కలిగి ఉన్నామో, మనం ఏమై ఉన్నామనేది గ్రహించగలిగితే, ప్రవక్త అంటాడు, వధువు తను ఎవరై ఉన్నదో గ్రహించగలిగినప్పుడు, నిజంగా నువ్వు ఎవరవనే రియలైజేషన్ నీకు వస్తే, యూ విల్ బికమ్ ఏ ఇన్విన్సిబుల్ ఆర్మీ. జయింప సఖ్యము కానీ సైన్యంగా నువ్వు మారతావు. ఎప్పుడంటే నువ్వు ఎవరివో నువ్వు తెలిస్తే. గొలియాతును చూసి ఇశ్రాయేల్ సైన్యం అంతా భయపడిపోయింది. కానీ దావీదు తను ఎవడో గ్రహించాడు, తను ఎవరి పక్షంగా నిలబడి ఉన్నాడో గ్రహించాడు, తనకి తోడుగా ఉన్నది ఎవరో గ్రహించాడు. కాబట్టి ఒక గొప్ప
సైన్యాన్ని బెదిరించిన వాడిని ఒక్క గులకరాయితో చంపగలిగాడు. హల్లెలూయా. ఎలా? దావీదు తనకేమున్నదో చూసి గ్రహించాడు. వీ హ్యావ్ టు రియలైజ్, అసలు దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో అది గ్రహించాలి. మనం ఎప్పటికీ లోకం మనకేం చెప్తుందో దాని మీదే మన దృష్టి నిండిపోయింది. మనం దేవుని దగ్గరికే వస్తున్నాం కానీ దేవుని మార్గంలో నడుస్తున్నట్లుగానే ఉన్నది, కానీ మన గురి గమ్యం అంతా లోకం యొక్క స్టాండర్డ్స్ అందుకోవాలనేదే మన గురి. లోకం యొక్క స్టాండర్డ్స్ అందుకోవాలి, లోకం చెప్పిన పద్ధతులు నెరవేర్చాలి. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. యేసు ప్రభు ఆ పని చేయలే, ఎందుకంటే యేసుకి తాను ఎవరో తెలుసు. ఆయన రొట్టెలు రాళ్ళగా చేస్తేనే ఆయన కుమారుడు అని అనుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. తను ఏమై ఉన్నాడు ఆయన తెలుసు కాబట్టి లోకం యొక్క స్టాండర్డ్స్ని ఆయన ఒప్పుకోలేదు. కానీ ఈరోజు క్రైస్తవులు వాళ్ళ జీవితం అంతా లోకం యొక్క స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయటమే. అలా నువ్వు దైవత్వంలో ముందుకు నువ్వు సాగలేవు. దేవుని కార్యాలు నువ్వు సాధించలేవు. ఆటంకాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు వాటన్నిటి మధ్య నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏం చేయగలవో అది నువ్వు గ్రహించి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. వాళ్ళు కూడా ఒక లక్ష్యంతో వచ్చారు, ఆటంకం ఎదురైంది, వాళ్ళు వెనకడుగు వేయలేదు. దేవుని ప్రవక్త అంటాడు, అతనికి విశ్వాసం లేకపోయినా వాళ్ళకు విశ్వాసం ఉంది. ఎవరికి విశ్వాసం ఉందండి? ఆయన తీసుకొచ్చిన వారికి విశ్వాసం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి పైకి వెళ్ళారంట. ఆ ఇంటి పైకప్పుని తెరిచి ఖాళీ చేసి ఆ వ్యక్తిని మంచంతో పాటుగా యేసు ఎదుటికి దింపారు. ఇలా చేయటంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇలా చేయాలంటే చాలా పెద్ద సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబారాధన జరిగేటప్పుడు కూడా రారు. ఎట్లా రారంటే, మేము పెట్టుకున్నప్పుడు వాళ్ళు రాలని రాని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో మేము ఆమె అందరికీ చెప్పింది నాకు చెప్పలేదు కాబట్టి నేను రాను అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందలే అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో ఒక కారణం మానేయటానికి, రావటానికి కారణాలు వెతుకు. ఆమేన్. ఒక వ్యక్తి నిన్ను పిలవక్కర్లా. నువ్వు దేవుని కార్యాలు నువ్వు తెలియని వ్యక్తికైతే, రక్షణ లేని వ్యక్తికైతే, దేవుని వాక్యం యొక్క విలువ గ్రహించలేని వ్యక్తికైతే అప్పుడు పిలుపులు. అప్పుడు ఆ వ్యక్తి బలహీనుడిని మనం తీసుకుని రావాలి. ఇప్పుడు వాడికి ఏదో పాపం పక్షవాయువు కలిగిన వాడని చెప్పి వాడిని మోసుకుని వెళ్తే కొంతమంది నడిచేవాళ్ళు కూడా పడుకుంటారు. ఎందుకని? వాడిని మోసుకెళ్ళారు, నన్ను కూడా మోసుకెళ్ళమని. ఏం చెప్పాలి? యేసుప్రభు అందుకే వాడిని బాగు చేసిన తర్వాత అన్నాడు, నువ్వే మంచం ఎత్తుకుని వెళ్ళు అన్నాడు. ఆ పడక నువ్వే ఎత్తుకుని వెళ్ళాలి. ఈరోజు ఆటంకాలు, ఏదో ఒక ఆటంకం పెట్టి దేవునికి దూరం అవ్వమాకండి. దేవుని కార్యాల నుంచి దూరం అవటానికి ఏదో ఒక ఆటంకం పెట్టద్దు. నిన్ను ఎవరు ఆహ్వానించక్కర్లా. సీమోను ఇంట యేసు ప్రభు కూర్చొని అన్నప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీని ఎవరు ఆహ్వానించలేదు, ఆమెకి ఎవరో కబురు చెప్పలేదు. కానీ ఆమె విన్నది, యేసు ప్రభు అంట సీమోన్ ఇంటికి వచ్చాడంట అనే సంగతి ఆమె వినగానే ఆమె అక్కడికి చొచ్చుకుని వచ్చింది. నువ్వు దేవుని కార్యాల దగ్గరికి చొచ్చుకుని రావాలి, నువ్వు ముందుకు రావాలి. నిన్నెవరో వద్దన్నారని నువ్వు ఆగిపోకూడదు. చూడండి, ఆ గుడ్డివాడిని వద్దన్నారు ప్రజలు, ఆయన అలిగి ఇంట్లో కూర్చోవాలి. యేసు ప్రభువా, నేను నీ దగ్గరికి రావాలనుకున్నా, మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరు నన్ను తోసేశారు అనలా. ఆయనకు తెలుసు యేసు నేను చేరాలంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ ఆటంకాలు నేను దాటాలని ఆయనకు తెలుసు. ఈరోజు నువ్వు విలువైనది ఏది సాధించాలన్నా నువ్వు ఒక పోరాటం చేయాలి.
ఒక నష్టానికి, కష్టానికి అవసరమైతే మనుషులేదని నిన్ను అన్నా దానికోసం నువ్వు సిద్ధపడాలి. దేవుని ప్రవక్త ఒక మాట చెప్పారు, చాలాసార్లు చెప్పారు. ఆ మాట ఏంటంటే, వాగ్దాన దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ప్రతి అంగుళాన్ని నువ్వు పోరాడే స్వతంత్రించుకోవాలి. ఒక అంగుళం స్థలం నువ్వు ఎలా చేయాలండి? పోరాడాలి, యుద్ధం చేయాలి, యుద్ధం చేసి సాధించాలి. ఏం చేసి సాధించాలండి? యుద్ధంతో సాధించాలి. అలిగితే రాదు, కోప్పడితే రాదు, అడుక్కుంటే రాదు. అది స్వాస్థ్యం అనేది పోరాడి సాధించేది. అందుకే యాకోబు గారు కొడుకులందరికీ ఆస్తులు వంచేటప్పుడు అంటాడు యోసేపుతో, యోసేపు నేను నీకు డబల్ పోర్షన్ ఇస్తున్నాను, నేను నీకు 2 అంతలు ఇస్తున్నాను అని చెప్పి ఏమంటాడో తెలుసా? మరి ఆయనకి 2 అంతలు ఇస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే యాకోబు ఏమన్నాడంటే, యోసేపు నేను నీకు ఇచ్చే 2 అంతల భాగం పితరుల నుంచి వచ్చింది కాదు, అది నా కత్తి చేత, వింటి చేత నేను సంపాదించింది అన్నాడు. హల్లెలూయా. చాలామంది యాకోబు ఇంట్లోనే కూర్చుంటాడు అనుకుంటారు. యాకోబు ఇంట్లో కూర్చునేవాడే, ఏసే ఒక్కడే వేటగాడు అనుకుంటారు. కానీ యాకోబు కూడా వేటగాడే. కానీ ఆయన తన సామర్థ్యతని వాక్యం మీద ఎక్కువగా పెట్టాడు, కానీ లోకం మీద ఎక్కువ పెట్టలా. కానీ అవసరమైనప్పుడు ఆయన కత్తితో, వింటితో సాధించాడు, దాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను సాధించేవారిగా ఉండాలి, ఒక కార్యాన్ని సాధించేవారిగా ఉండాలి. ఒక పోరాటం ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదు. నీకు దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఒక పనికి పిలిచినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ ఆటంకాల మధ్యలో నుండి ఆ పనిని నువ్వు సాధించవలసిన వాడవై ఉన్నావు. అంతేగాని దేవుడు ఒక పని చెప్పగానే, నీకు ఆటంకాలు ఎదురవగానే నువ్వు పక్కకు పెట్టేస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఒక విలువైన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంటి పైకి తీసుకుని వెళ్ళి ఆ ఇంటి కప్పును తెరిచి ఆ స్ట్రెచ్చర్తో ఆ వ్యక్తిని లోపలికి దింపారు. ఇది చెప్పినంత తేలిక కాదు, కానీ ఆ పోరాటాన్ని వాళ్ళు సాధించారు. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరగానే యేసు వారి విశ్వాసాన్ని చూశాడంట. హల్లెలూయా. ఎవరి విశ్వాసం అండి? దింపిన వారి విశ్వాసం, అతనిని అక్కడికి తీసుకువచ్చిన వారి విశ్వాసం. వారి విశ్వాసం ఎలాంటిదంటే ఆటంకాలకు ఒప్పుకునే విశ్వాసం కాదు, అది ఆటంకాలను అధిగమించే విశ్వాసం, ఆటంకాలను జయించగలిగిన విశ్వాసం. ఈరోజు యేసు ప్రభు ఆటంకాలను లక్ష్యపెట్టే దేవుడు కాదు. మనం అదే మార్కు సువార్తలో చూసాం. శతాధిపతి యాయీరు ఆయన దగ్గరికి వచ్చాడు. యాయీరు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. యేసు ప్రభు అన్నారు, నేను వచ్చి నీ కుమార్తెను స్వస్థపరుస్తాను. ఆయన బయలుదేరుతా ఉన్నప్పుడే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురైంది. ఆ స్త్రీని ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉండగా ఆ యాయీరు ఇంటిలో నుంచి ఒక మనుషులు చెప్తున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ఇంగ్లీష్ బైబిల్లో లేదు కానీ తెలుగు బైబిల్లో చెప్తుంది, అయితే యేసు వారి మాటలను లక్ష్య పెట్టక. చనిపోయిందని నాకు ఇంకేముందండి? ఇంకేమన్నా ఉందో? వెనక్కి వెళ్ళిపోవటమే ఆయన. కానీ యేసు వారి మాటలు లక్ష్య పెట్టలేదు. ఆమెను బ్రతికిద్దామని బయలుదేరాడు, ఆమెను స్వస్థపరచుదామని బయలుదేరాడు. కానీ ఇప్పుడు వచ్చిన మాటలు ఏంటంటే, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయన వచ్చిన ప్రయోజనం లేదు, ఆయన ఇబ్బంది పెట్టొద్దు అంటే యేసు ఆ మాటలు వినలా. యేసు ఎప్పుడు ఎవడి మాట వినలా. బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తున్నాడు, దానిని మాత్రమే ఆయన చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, తండ్రి ఏం చెప్తున్నాడో అది మాత్రమే కుమారుడు చెప్తున్నాడు. ఆయన మనుషుల మాటలు వినేవాడు కాదు. ఈరోజు నువ్వు నేను కూడా చేయాల్సింది ఏంటంటే, దేవుడు నీతో ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు వినగలగాలి. నువ్వు దేవుని దగ్గరికి వినటానికి నువ్వు బయలుదేరినప్పుడు మధ్యలో ఏ మాట నువ్వు విననే
వినొద్దు. ఏ ఆటంకాన్ని నువ్వు ఒప్పుకోవద్దు. నీ ఎదుట ఎర్ర సముద్రం ఉన్నా సరే దాన్ని నీ దగ్గర నుంచి తీసివేయటానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఓ పాస్టర్ గారు ఉండేవారు. ఆయన కొండ వెనకాల చర్చ్ అనమాట అయింది. కొండ వెనకాల చర్చ్ అయితే ఆ కొండ అడ్డంగా ఉండటం వల్ల ఉదయకాలం ఆరాధన జరిగే టయానికి కానీ ఇంకా చీకటిగానే ఉండేది. అది 2-3 అయితే కానీ ఆయన చర్చిలోకి వెలుగు వచ్చేది కాదనమాట. అప్పుడు ఎవరో ఒకసారి ఒక పాస్టర్గా 4 పాస్టర్లు ఉన్నప్పుడు, ఈ కొండ అడ్డమైపోతుందండి మీకు, లేకపోతే అంటే ఆయన అన్నాడు ఒకసారి సరదాగా, అయితే కొండ తీసేద్దాం అన్నాడు. కొండ తీసేసేద్దాం, అడ్డం వచ్చేస్తుంది కదా అన్నాడు. అంటే ఆయన అన్నప్పుడే పోలేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాళ్ళు కొట్టేవాళ్ళు, డ్రిల్లింగ్ల వాళ్ళు మొత్తం ఆ కొండను లేకుండా చేసేసారు. దేవుడు ప్రతి ఆటంకాన్ని తొలగించేవాడై ఉన్నాడు. అయితే ఎవరి జీవితంలోనంటే దేవుడు తొలగించగలడు అని నమ్మిన వాని జీవితంలో మాత్రమే, అందరి జీవితాల్లో కాదు. నువ్వు ఆ నమ్మిన తర్వాత నీకు ఒక పోరాటం ఎదురవుద్ది. ఆ పోరాటంలో ఎవరు నిలబడగలిగి ఉంటారో వారి జీవితంలోనే దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ మంచం మీద కూర్చుని ఏదో రిమోట్ కంట్రోల్ ద్వారా టీవీని మార్చినట్టు, ఛానల్స్ మార్చేసినట్టు ఒక చిన్న మాట అనగానే ప్రభువా ఇదట తీ ప్రభు, అదట తీ ప్రభు అనగానే మీరు అన్నాయన్నీ అలాగా జరిగిపోతాయి అని అనుకుంటారు. నువ్వు అనగానే జరగటం మొదలవుతున్నాయి. కానీ ఆ ఆటంకాలు ఇంకా నీ ముందు కనబడినప్పుడు ఎవరైతే విశ్వాసంతో నిలబడతారో వారి జీవితంలోనే ఆ కార్యాలు జరుగుతాయి. ఆ వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడు 400 సంవత్సరాలకు ముందే వాగ్దానం చేశాడు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని నెరవేరుస్తున్నా సరే వాళ్ళు ఇంకా సందేహించారు. కాబట్టి 20 లక్షల మంది జనాంగంలో 2 మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించగలిగారు. కారణం ఏంటంటే వారు ఆ ఆటంకాలను చూడాల, వాగ్దానం చేసిన దేవుణ్ణి చూశారు వాళ్ళు. ఈ 4 మనుషులు కూడా, ఈ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క స్నేహితులు కూడా ఆటంకాలను చూడలా. ఇప్పుడు ఆ ఇంటి ఆయన ఊరుకుంటాడా? దెబ్బలాటకి దిగుతాడు. ఏదైతే అవని వాళ్ళు అన్నిటికీ స్థిరపడ్డారు. వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటంటే మా స్నేహితుడు స్వస్థత పొందాలి, అది వాళ్ళ గురి. దానికోసం ఏ విషయానికైనా సిద్ధపడ్డారు వాళ్ళు. ఒకవేళ ఆ ఇంటి వ్యక్తి వాళ్ళని పోలీస్ కేసు పెడితే వాళ్ళ మీద ఏమో, ఆ సందేహాలు, ఆ క్వశ్చన్స్ రానివ్వాల. కొంతమంది విశ్వాసాలు కూర్చోగానే చిన్న పని చేద్దాం అనగానే 100 ఆటంకాలు గుర్తొస్తాయి వాళ్ళకి. ఇటు చేస్తే తిట్ట ఉద్యమం, అమ్మో ఇది వద్దులే, ఇటు చేస్తే తిట్ట ఉద్యమం, అట్ట ఉద్యమం. కొంతమంది అసలు లేకుండానే ఒక ఆయన అన్నాడు, కొంతమంది అంట కూర్చున్న చోట ఇల్లు కట్టేసి కూలగొట్టేస్తారంటాడు ఆయన. అంటే ఏంటంటే కూర్చున్న కాడే ఇల్లు కట్టేద్దని నిర్ణయం వస్తుంది. ఆలోచించి ఎట్లా కడదాం, అట్ట కడదాం, డబ్బులు చాలు, ఐజాలు వీజా, వద్దులే అంతే. అంటే కట్టకముందే ఆ ఇల్లు కూలిపోవటం కూడా అయిపోయింది. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ఏమీ సాధించలేరు. నువ్వు సాధించాలంటే నువ్వు కలిగిన కొద్ది దానితో నువ్వు పోరాటం చేయి. ఆమేన్. నువ్వు పోరాటం చేయి. నువ్వు ఏముందో దాంతోనే నువ్వు పోరాటం చేయి. ఆటంకాలు వచ్చినా నువ్వు చేయి, కానీ నీ మార్గం, నీ గురి దేవుడై ఉండాలి. నువ్వు చేసే పని దేవుడు చెప్పిన పని అయి ఉండాలి. అప్పుడు వచ్చే ప్రతి ఆటంకాన్ని తొలగించేవాడు ఆయన అయి ఉంటాడు. అలాగే ఈరోజు మన గురి యేసువరే మారుట. ఈరోజు వాక్యంతో నువ్వు నీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు తప్పక వస్తాయి. ప్రవక్త అంటాడు, ఆటంకాలు రాకపోతే నువ్వు భయపడాలి. లాంగ్ రన్ డ్రైవర్స్కి ఐడియా ఉంటుంది. వాళ్ళు లాంగ్ రన్లో జనవాసాలు లేని ప్రాంతాల్లో జర్నీ చేసేటప్పుడు ఎదురుగా ఏ బండి రావట్లేదంటే ఆలోచించుకుంటే వెళ్తారు. ఏంటి అంటే అవతల ఏదో పెద్ద ప్రమాదం జరిగితేనే అవతల నుంచి ఏమీ రావట్లేదు, అంత క్షేమంగా ఉందంటే ఎదురుగా కూడా ఏం రావాలి, బళ్ళు వస్తూ ఉండాలి. ఈరోజు సాతానుడు నీ వెనక పడట్లేదంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నిన్ను పట్టేసుకున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆటంకాలు లేకపోవటం అనేది నువ్వేదో మంచి మార్గంలో ఉన్నావని కాదు. ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పరిస్థితుల్లో నువ్వు సులభంగా చేయొచ్చు, కానీ కొన్ని పనులు ఆటంకాలు నీకు ఎదురవ్వచ్చు.
కానీ సులభమైన ఆటంకమైన ఏది ఏమైనా నువ్వు దేవుని మార్గంలో నిలిచి దేవుడు చెప్పిన పని సంపూర్తి చేసే వరకు నువ్వు ముందుకు సాగితేనే ఆయనలో సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆటంకాలను చూసి వెనకడుగు వేసేవారిగా ఉండొద్దు, కానీ ఆటంకాల మధ్య కూడా ప్రభువును స్తుతిస్తూ ఆయన మీద ఆధారపడి ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇరుకులైనా వాటిని ఓర్చుకుని ముందుకు సాగి విజయాన్ని సాధించేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఆటంకాలు మాకు ఎదురవుతాయి నాయన. నువ్వు చెప్పి ఉన్నావు, ఇదిగో నా యందు మీకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రభువా, అవి మాకు అడ్డుబండలు కాదు కానీ నాయన, మేము నీ వైపు చూసినప్పుడు తండ్రి, ఆ ఆటంకాల మధ్యలో నుండే మా కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. నాయన, మా ఎదుట అనేక మంది భక్తులను పెట్టావు నాయన. ఇదిగో ప్రభువా, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క స్నేహితులు తండ్రి, వారు నీ గురించి విన్నారు ప్రభువా. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, నువ్వు రక్షించేవాడు అని వారు విన్నారు తండ్రి. నాయన, నువ్వు ఆ పని చేయగలవని వారు నమ్మారు ప్రభువా. తమ స్నేహితుడు ఎడ దయతో నాయన ఆ స్నేహితుడు నీ వద్దకు తీసుకుని వచ్చుతున్నప్పుడు తండ్రి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారు వెనకడుగు వేయలేదు కానీ ప్రభువా, ప్రతి ఆటంకాన్ని దాటి ప్రభువా ఆ వ్యక్తిని నీ పాదాల యొద్ద పెట్టి ఉన్నారు తండ్రి. ఈరోజు మేము కూడా మా జీవితంలో ప్రభువా మేము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తండ్రి, ఎలాంటి ఆటంకాలు సమస్యలు ఎదురైనా సరే వాటన్నిటి మధ్య ఆ ఆటంకాలను తొలగించి వాటి మధ్య నీ పాదముల యొద్ద కూర్చునే బిడ్డలంగా మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని మేము దాటగలిగే కృపను మాకు అనుగ్రహించండి. ఆ రోజు యెహోషువ కాలేబులు తండ్రి, వారి ఎదుట గొప్ప ఆటంకాలు ఉన్నా సరే తండ్రి, వారి ఆటంకాల వైపు చూడలేదు కానీ ప్రభువా, వాగ్దానం చేసిన నీ వైపు చూశారు ప్రభువా. నీ శక్తి సామర్థ్యాలను చూశారు తండ్రి. ఈరోజు మేము కూడా మా చుట్టూ జరిగే పరిస్థితులను కాదు కానీ మేము చూడవలసింది ప్రభువా, వాగ్దానం చేసిన నిన్ను మేము చూడగలిగే కృపను మాకు అనుగ్రహించు. ఈ వర్తమానం చెప్పుచున్నట్లుగా మేమేమై ఉన్నామో గ్రహించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. లోకం దృష్టిలో మేము ఎలా ఉన్నాము, మా దృష్టిలో మేము ఎలా ఉన్నాం కాదు ప్రభువా, నీ దృష్టిలో మేమేమై ఉన్నామో, నీ చిత్తములో మేమేమై ఉన్నామో గ్రహించగలిగే కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి. తద్వారా ప్రభువా జయింప సఖ్యం కానీ సైన్యంగా మేము మారే కృపను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలింప చేయండి. వారి ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి ప్రతి పోరాటాన్ని దాటిన ఆయన లోకాన్ని మీరు జయించే తండ్రి సింహాసనం మీద ఆసీనులైనట్లుగా వారు కూడా ప్రతి ఆటంకాన్ని జయించి నీతో పాటు సింహాసనం మీద కూర్చొని కృపను వారికి అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.